బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని ఓడరేవులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది విశాఖ వాతావరణ కేంద్రం. ఓడరేవులకు 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ పోర్టుకు 10వ నెంబర్ డేంజర్ సిగ్నల్ జారీ చేసింది వాతావరణ శాఖ. భీములిపట్నం, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం ఓడరేవులకు 9వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవులకు 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. రాష్ట్రంలోని ఓడరేవులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది విశాఖ వాతావరణ కేంద్రం. మా ప్రతినిధి రాజు వైజాగ్ పోర్టు సమీపం నుంచి మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, విశాఖ వాతావరణ కేంద్రం ఏ ఓడరేవులకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేసింది? తుఫాను ప్రభావం ఏ స్థాయిలో ఉందనేది చెప్పడానికి ప్రత్యేకమైనటువంటి నిదర్శనం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓడరేవులకి ప్రమాద హెచ్చరికలు జారీ చేయడమే. ఇప్పటి వరకు ఉన్నటువంటి తుఫాన్లన్నింటికీ కూడా కేవలం 3వ నెంబరు హెచ్చరికలు మాత్రమే ఇప్పటి వరకు జారీ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఓడరేవులకు అత్యధికమైనటువంటి డేంజర్ బెల్స్ను తెలియజేస్తూ ఓడరేవులకైతే ప్రమాద హెచ్చరిక జారీ చేయడం అయితే జరిగింది. తుఫాను ప్రస్తుతం అటు కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కాకినాడ పోర్టుకు 10వ నెంబరు డేంజర్ సిగ్నల్ అయితే జారీ చేశారు. బహుశా ఇప్పటి వరకు ఇంతటి డేంజర్ సిగ్నల్ను ఏ పోర్టుకి జారీ చేసినటువంటి పరిస్థితి లేదు. మనం ఒకసారి విశాఖ పోర్టు సమీపంలో ఉన్నాము. విశాఖ పోర్టుకి ఆనుకుని ఎగసి పడుతున్నటువంటి అలల్ని మనం ఒక్కసారి చూడొచ్చు. అలల స్థాయి ఏ విధంగా ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే అటు కాకినాడ పోర్టుకి 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో పాటుగా భీమిలిపట్నం, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టులకు 9వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అదేవిధంగా మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవులకు 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతటి ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం వెనుక అంటే తుఫాను తీవ్రత ఏ స్థాయిలో ఉందని మనకి విజువల్లో కనుక ఒకసారి చూస్తే విశాఖ పోర్టును ఆనుకుని అలల తాకిడి ఏ స్థాయిలో ఉందనేది మనం విజువల్లో కూడా చూడొచ్చు ఒక పక్క నుంచి. ఎందుకంటే ప్రతి పోర్టు దగ్గర కూడా అలలు బేభత్సంగా రాకుండా ఉండడం కోసం బండరాళ్లు వేస్తున్నటువంటిది మనం ప్రతి పోర్టు దగ్గర చూసాం. ఇప్పుడు అటు విశాఖ పోర్టు, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్, ఈ రెండింటిని రాకాసి అలలు అయితే తాకుతున్నటువంటిది పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 3 నుంచి 5 మీటర్లు ఎత్తు వరకు కూడా ఎగసి పడుతున్నాయి. ఇంచుమించుగా సాధారణ రోజుల్లో అయితే అలలు ముఖ్యంగా చూస్తే 2 నుంచి 3 వరుసలు మాత్రం వస్తాయి. కానీ ఇక్కడ సముద్రంలో 10 నుంచి 15 వరుసల వరకు అలలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంతటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ తుఫాను తీరం దాటే సమయానికి తుఫాను బేభత్సం ఏ విధంగా ఉంటుందనే దానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఈ తీరం దాటేది కూడా అటు కాకినాడ, మచిలీపట్నం మధ్యలో చెప్తున్నారు. కాబట్టి అటు కాకినాడ పోర్టుకి అత్యంత ప్రమాదకరమైనటువంటి డేంజర్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటికే ఆ కాకినాడ పోర్టుకి 10వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యంలో దాని తీవ్రతని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే కొంత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికైతే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అటు కళింగపట్నం నుంచి నిజాంపట్నం వరకు ఉన్నటువంటి ప్రతి పోర్టుకి కూడా 9, 8 నెంబర్ల ప్రమాద హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అన్ని జిల్లాలకి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అధికారులు కూడా ఇప్పుడు అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగంతో సమన్వయం చేస్తూనే ఉన్నారు. మరికొద్ది గంటల్లో ఈ తీవ్రమైనటువంటి తుఫాను తీరం దాటే అవకాశం అయితే ఉంది. అయితే అది రాత్రి 11 గంటల సమయం దాటిన తర్వాత తీరం దాటుతుందని చెప్తున్నారు. అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్న దాని ప్రకారం 11 గంటల కంటే ముందు 2 గంటల ముందుగానే ఇది తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది. తీరం తాకిన తర్వాత వర్షం బేభత్సం సృష్టించే అవకాశం అయితే ఉంది. దాదాపుగా 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనేది విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఒక్కసారే క్లౌడ్ ఫ్లడ్స్ కూడా వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం జిల్లాల వారీగా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాజు, ఇప్పుడు అలల ఉధృతి అలాగే కొనసాగుతుంది. తుఫాను తీరం దాటే దాకా అని అధికారులు చెప్తున్నారా? ఎప్పటిదాకా అలల ఉధృతి ఈ స్థాయిలో ఉంటుంది అని చెబుతున్నారు?
ఖచ్చితంగా తుఫాను తీరం దాటడం కాదు, తుఫాను తీరం దాటిన ఒక 8 గంటల సమయం వరకు కూడా సముద్రం ఇదే విధమైనటువంటి అల్లకల్లోలంగా ఉంటుంది. ఎందుకంటే తుఫాను తీరం దాటిన తర్వాత అది ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర తుఫానుగా కొనసాగుతుంది. తీవ్ర తుఫాను తీరాన్ని తాకిన తర్వాత అది తుఫానుగా తగ్గాలి. తుఫాను నుంచి మళ్ళీ వాయుగుండానికి అలా తగ్గుకుంటూ సాధారణమైనటువంటి స్థితికి రావాలి. అలా సాధారణమైనటువంటి స్థితికి వచ్చే వరకు కూడా ఈ తీవ్ర తుఫాను దీని ప్రభావం సముద్రంలో ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే సముద్రం ప్రస్తుతం అల్లకల్లోలంగా ఉంది. సముద్రం ప్రక్కన నిలబడాలన్నా కూడా ఆ గాలికి మనుషులు ఎవరైనా సరే దానికి ఉంటే కొంత ముందుకు జరుగుతున్నటువంటి తెలియకుండానే ముందుకు జరుగుతున్నాం, అంత తీవ్ర స్థాయిలో గాలి వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ విశాఖ సిపి అదేవిధంగా ఆ విశాఖ కలెక్టర్ కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు మీడియా ద్వారా. విశాఖ ప్రజలకే కాదు, రాష్ట్రంలో ఈ తుఫాను బారిన ఉన్నటువంటి ప్రజలకు కూడా దయచేసి ఇళ్లలో నుంచి బయటికి రావద్దు, సముద్ర తీరాల్లోనూ బీచ్ల్లోకి రావద్దు, చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి అని వాళ్ళు మనవి చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే చాలామంది బీచ్ల్లో దిగడానికి, ఫోటోలు తీయడానికి ఈ తుఫాను వస్తున్నటువంటి సమయంలో ఏ విధంగా ఉంటుంది బీచ్ అనేది చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ వాడరేవులకి 10వ నెంబరు డేంజర్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది, విశాఖకి 9వ నెంబర్ డేంజర్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. దీంతో మొత్తము అధికార యంత్రాంగం మరొకసారి అలర్ట్ అయ్యారు. ఇప్పటికే అటు ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు ఉన్నటువంటి మొత్తము ఆ సముద్ర తీర ప్రాంతాన్ని అంతా కూడా ప్రస్తుతం ఎవరూ లేకుండా ఉండేలాగా జనాలు బీచ్లోకి వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నటువంటిది అయితే ఉంది. గజయితగాళ్ళని సిద్ధంగా ఉంచినటువంటిది అయితే ఉంది. చాలామంది అంటే తుఫాను తీవ్రతను చూడడం కోసమని బీచ్లకి రావడం ఇక్కడ చూస్తున్నటువంటిది అయితే ఉంది. అలా రాకుండా ఉండాలని స్వయంగా దీని మీద ప్రచారం చేయాలని మీడియాను అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రాణాలు పోకుండా చూడాలి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలనేది ఒక సూచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నటువంటిది అయితే ఉంది. మనం చూస్తున్నాం విశాఖ పోర్టుకి సంబంధించినటువంటి విజువల్ కనుక చూస్తే విశాఖ పోర్టుని మొత్తం అలల తాకిడి అనేది ప్రస్తుతం బేభత్సంగా తాగుతున్నటువంటిది అయితే ఉంది. ఇదే విధంగా అంటే ఇప్పుడే ఇలా ఉంటే మరి కొద్ది గంటల్లో తుఫాను తీరాన్ని తాకే సమయంలో ఇంకా బేభత్సం క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజు ఉదయం గంట పాటు కురిసినటువంటి వర్షానికి మొత్తం రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి. రోడ్ల మీద నీళ్లు నిలిచిపోవడం, చెట్లు కూలిపోవడం, అనేక కార్ల మీద చెట్లు పడిపోయినాయి, ఇళ్ల మీద చెట్లు పడినటువంటిది అయితే ఉంది. 10 నిమిషాల గాలికే మొత్తం వాతావరణం ఒక్కసారిగా ఇలా మారిపోతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇది తుఫాను తీరం దాటే సమయంలో అటు కాకినాడ, మచిలీపట్నం సమీపంలో తీరం దాటినా కూడా దాని ప్రభావం ఖచ్చితంగా విశాఖ వరకు, అటు కళింగపట్నం వరకు ఉండే అవకాశం అయితే ఉందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఈ స్ట్రెచ్ మొత్తం అంతా కూడా ఇప్పుడు ప్రయాణిస్తున్నటువంటిది దాదాపుగా 200 కిలోమీటర్ల రేడియస్లో దాని ప్రభావం అయితే చూపించే అవకాశం అయితే ఉంది. ఈ లెక్కను చూసినా అటు కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు దాని తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు వాతావరణ శాఖ అధికారులు మొత్తము రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నిటికీ కూడా 9, 8, 9, 10 ప్రమాద హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తంగా ఉండాలనే సూచనలు అయితే చేస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరం ఉంటే కానీ ఇళ్లలో నుంచి ఎవరు బయటికి రావద్దని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజు. విశాఖ తీరంలో అలల ఉధృతి కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలో విశాఖ వాతావరణ కేంద్రం రాష్ట్రంలోని ఓడరేవులకు అలర్ట్స్ జారీ చేసింది. కాకినాడ పోర్టుకు 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఇక భీములిపట్నం, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం ఈ పోర్టులకి 9వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, అలాగే మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం ఈ పోర్టులకి 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది విశాఖ వాతావరణ కేంద్రం. సో విశాఖ తీరంలో ప్రస్తుతం అయితే సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి, అలలు ఉధృతి కొనసాగుతోంది. అయితే సాయంత్రం తుఫాను తీరం దాటే సమయంలో ఈ అలల ఉధృతి మరింతగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.